ఈ సంవత్సరము ద్వాదశ రాశులకు ఆదాయ వ్యయములు రాజ పూజ్యము అవమానం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మేషరాశి వారికి ఆదాయము 2, వ్యయము 14. వృషభ రాశి వారికి 11 ఆదాయము, వ్యయము 5. మిథున రాశి వారికి 14 ఆదాయము, 2 వ్యయము. కర్కాటక రాశి వారికి 8 ఆదాయము, 2 వ్యయము. సింహరాశి వారికి 11 ఆదాయము, 11 వ్యయము. కన్యారాశి వారికి 14 ఆదాయము, 2 వ్యయము. తులారాశి వారికి 11 ఆదాయము, 5 వ్యయము. వృశ్చిక రాశి వారికి 2 ఆదాయము, 14 వ్యయము. ధనుసు రాశి వారికి 5 ఆదాయము, 5 వ్యయము. మకర రాశి వారికి 8 ఆదాయము, 14 వ్యయము. కుంభరాశి వారికి 8 ఆదాయము, 14 వ్యయము. మీనరాశి వారికి 5 ఆదాయము, 5 వ్యయము. అదేవిధంగా రాజపూజ్యత రాజవమానం ఈ విధంగా ఉంటుంది. మేషరాశి వారికి 5 రాజపూజ్యత, 7 అవమానము. వృషభ రాశి వారికి 1 రాజపూజ్యత, 3 అవమానము. మిథున రాశి వారికి 4 రాజపూజ్యత, రాజవమానం 3. కర్కాటక రాశి వారికి 7 రాజపూజ్యత, 3 అవమానము. సింహరాశి వారికి 3 రాజపూజ్యత, 6 అవమానము. కన్యారాశి వారికి 6 రాజపూజ్యత, 6 రాజవమానము. తులారాశి వారికి 2 రాజపూజ్యత, 2 అవమానము. వృశ్చిక రాశి వారికి 5 రాజపూజ్యత, 2 రాజవమానము. ధనుసు రాశి వారికి 1 రాజపూజ్యత, 5 రాజవమానము. మకర రాశి వారికి 4 రాజపూజ్యత, 5 అవమానము. కుంభరాశి వారికి 7 రాజపూజ్యత, 5 రాజవమానము. మీనరాశి వారికి 7 రాజపూజ్యత, 1 రాజ అవమానము. ఇక్కడ ఆదాయ వ్యయములు మరియు రాజపూజ్యత రాజ అవమానాలు తెలుసుకోవడం జరిగింది. మరి ఇక్కడ ఇవి చూసి మనము భయపడాల్సినటువంటి అవసరం లేదు. సంవత్సరం అంతా కూడా ఏ విధంగా ఉంటుందనేటువంటి రాశుల ప్రకారం చెప్పడం జరిగింది. కానీ ఆ రాశులే కాకుండా తమ తమ జన్మలగ్నాన్ని బట్టి, దశ అంతర్దశలను బట్టి కూడా వారి యొక్క జాతకములు జరిగేటువంటి విషయాలను కూడా తెలుసుకొని తగినటువంటి పరిహారాలు చేస్తూ జీవన విధానం గడపవలసిందిగా తెలియజేస్తున్నాము. మరియు